చేసిరో ఇప్పుడు ఏం చేస్తారో ప్రజలు చూసుకోవాలి. ప్రజలు ఏ పార్టీలోనైనా కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏ రకమైనటువంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించుకొని వాళ్ళే చట్టాలు చేసుకుంటారు, వాళ్ళే పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లులు పెట్టుకుంటారు, వాళ్ళే ఉచిత విద్య అని వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటారు, వాళ్ళే ఉచిత వైద్యం అని వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటారు, వాళ్ళే విమానం టికెట్లు ఫ్రీ, వాళ్ళకే దేవుళ్ళు ఫ్రీ, అన్నిటికీ వాళ్ళే వసతులు కల్పిస్తారు. మరి మేము ఓటేసిన ఓటర్లు మేము ఏం పాపం చేసినాం, ఏమి నేరం చేసినాం? ఓటర్లకు ఇదే చెప్తున్నాం, ఉచిత విద్య ఉచిత వైద్యం అడగండి. ఏ పార్టీ వాడన్నా కానివ్వండి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, ఏ పార్టీ వాడు వచ్చినా లేదు. ఎమ్మెల్యేలకు ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ప్రజలకు కూడా అయ్యే కావాలి. నేను పర్మనెంట్ ఓటర్ని, వీడు నడవంతరపు తాత్కాలిక 5 సంవత్సరాల జీతగాడు. ఇది నా రాజ్యాంగంలో ఉండబడినటువంటి నా హక్కు లేని నేను అడగట్లేదు. నా అంబేద్కర్ రాసినటువంటిది 1949లో చట్టాన్ని అమలు చేసి 50లో అమలవుతున్నటువంటి 26 జనవరి. వాళ్ళని ఎలా చూడవచ్చు? ఇప్పుడు సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ ఈ పార్టీలో ఉంటున్నారు, సాయంత్రం కన్నువాళ్ళు మారుస్తున్నారు. ఎవడు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి వాడు ఎన్నికైనటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామాలు చేసుకొని ఎవడైతే పోయిండో వాడు మొగోడు. ఎవడైతే పార్టీలు మారకుండా దొంగసాటుగా కండువాలు కప్పుకొని పార్టీలలో పోయి ఉంటుండో వాడు ఒక ఎదవ.